మాట్లాడాలి అంటే మాకే కొంచెం తడబడుతున్నది. మీరు మామూలుగా కనిపిస్తారు, కానీ మీ చేతిలో ఉన్న జానెడు బెత్తడు మూరెడు వాద్యము పలికితే అది మొత్తం గ్రామ పొలిమేరలు గజగజ గజగజలాడతాయి. ఆ శబ్దం ఎంతటి శక్తివంతమైందంటే దూరంగా వినేవాళ్లకు అది ఒక కడుపులోంచి ఆనందము, భయము, దాని యొక్క లయ, గతి, విన్యాసాలు పుర్రుతలుగిస్తాయి. అసలు ఇంత చిన్న వాద్యానికి అంత పెద్ద శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తి అసామాన్యమైనది. ఈ దుబ్బు వాద్యము మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల కనిపిస్తుంది మనకు, కానీ దాని మీద లేనిది ఏంటంటే 5 రోజుల దుర్గమ్మ కథ, 3 రోజుల దుర్గమ్మ కథ. ఆ కథని చెబుతూ మేము మొట్టమొదటిసారి 18 ఏళ్ల కింద వరంగల్ జిల్లాలో చూసినప్పుడు దాని యొక్క విశ్వరూపం మేము చూసి ఆ డాక్యుమెంటేషన్ చేసేది కూడా ఆపేసినాం. మా వీడియోగ్రాఫర్ అన్నాడు, సార్ ఇది చిన్నది కాదు, మనం ఇలా చేయకూడదు, దీన్ని ఒక వేదిక మీద ఒక పద్ధతి ప్రకారంగా వెనక బ్యాక్గ్రౌండ్ అది ఎక్కడ ఒక ఇంట్లో కూర్చొని వీళ్ళు చేసేస్తున్నారు కొలుపు. ఈ కొలుపుకు కావలసినటువంటి సామాను కూడా పట్టని గదిలో మేము మాకు తెలియక వీడియో తీస్తున్నాము, కానీ అది సరిపోదు. అడవిలో తిరిగే పులిని బోనులో బంధించినట్లుగా ఈ కళారూపాన్ని ఒక ఇంట్లోనో ఒక చిన్న వేదిక దగ్గరనో చూపిస్తే కాదు, దానికి మహారణ్యమే సూటబుల్. కాబట్టి అది ఆ పులి లాంటి వాద్యం. ఆ వాద్యం వెనక అప్పటి వరకు మామూలుగా ఉండే కళాకారుడు కళ్ళల్లో కాంతి, నోటిలోంచి గంగా ప్రవాహాలు వినస్తూ ఉంటే మాలాంటి వాళ్లకు, పరిశోధకులకి కూడా దడబుట్టింది. సో నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. అయితే అప్పుడు వాళ్ళు పోండి, మీకెందుకు కథ, మీకు చెప్పాం మేము. అరే ఒక్క 5 నిమిషాలు మాట్లాడవయా? లేదు లేదు మేము వెళ్ళిపోవాలి. మాట అంట మాటే. కొలుపుల జాతర అక్కడ జరుగుతున్నది అంటే ఇక్కడి నుంచి ఆయన బయలుదేరినప్పటి నుంచి అతని కళ, కడుపులో నుంచి వచ్చే అటువంటి కథ, ఆ సంగీతము అవన్నీ మాకు కనిపించేవి, వినిపించేవి. మిత్రులారా, నిజానికి మనము మన తెలంగాణ కళలకు కాణాజీ అనే మామూలు మాట తప్పు. ఇంత గొప్ప సాంస్కృతిక వైవిధ్యము, ఇన్ని కులాలు ఉన్న రాష్ట్రము భారతదేశంలో లేదు. ఎందుకు లేదు అడగండి. ఒక్క కులానికి 8 మంది ఆశ్రిత కులాలు. మేమైతే వీటిని సాంస్కృతిక కులాలు అంటాము. నాకు చాలా సంతోషం ఏంటంటే దీన్ని రాజకీయంగా ముందుకు తీసుకురాలేదు పెద్దలు, మిత్రులు. దీనికి ఒక దుబ్బుల కొలుపు కళాకారుల సంఘం అన్నారు. కళాకారుడు అనేవాడు అభినవ బ్రహ్మ. వాడు కళాకారుడు అంటేనే మహత్తరమైన శక్తి. దీన్ని రాజకీయాలకు ముడిపెట్టలే. వేరే వాద్యాన్ని తీసుకొని రాజకీయాలకు ముడిపెట్టినరు, రిజర్వేషన్లకు ముడిపెట్టుకున్నారు. కానీ మీరు ఎంత చక్కటి మాట ఉపయోగించిందంటే కొలుపు కళాకారుల సంఘం. కళాకారుడు అనేవాడు మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు, ఈ తలరాతని కూడా మార్చగలరు. ఈ సాంస్కృతిక శక్తే మనకు తెలంగాణ తెచ్చిపెట్టింది. అది గమనించాలి. బతుకమ్మ పాటలాడే స్త్రీలు రోడ్డు మీదకి వచ్చారు, చిందోడు వచ్చాడు,
రుంజవాడు వచ్చాడు, ఎక్కడికక్కడ దుబ్బుల వాళ్ళు వచ్చారు. మొట్టమొదటిసారిగా అన్ని కళారూపాలు రోడ్డు మీదకి ఎక్కి మేము మా రాష్ట్రం, మా భాష, మా సంస్కృతి కోసం మేము పోరాడదామని ఒక పిలుపునిచ్చారు. అది గొప్ప విషయం. కాబట్టి మిత్రులారా, మనకి రాజకీయాలు అవసరమే, మనం రాజకీయాలు చెయ్యాలి, మనం రాజ్యాధికారాన్ని పొందాల్సిందే. అప్పటి వరకు దుబ్బు నిద్రపోవద్దు. ఆ దుబ్బుని కాపాడేటువంటి 5,000 మంది దుబ్బు కళాకారులు ఉన్నారంటే మాకు ఆశ్చర్యమైంది. 5,000 6,000 చూడండి. ఒకప్పుడు 18 ఏళ్ల క్రితం వరకు దుబ్బు కళాకారుడు ఉన్నాడు అని ఏ సాంస్కృతిక చరిత్రకారుడు ఏ కళా చరిత్రలో కూడా చెప్పబడలేదు. అది చాలా బాధాకరమైన విషయం. దానికి మేము చింతిస్తున్నాము. దుబ్బు కళాకారులకి మేము క్షమాపణ వేడుకుంటున్నాము. మా పరిశోధన మీ ముంగిటి వరకు రానందుకు మేము తలదించుకుంటున్నాము. కానీ ఇది వస్తే ఎంత బాగుండేది. ఇది వస్తే ఈ వాద్యము రేపు పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో కూడా దీనిని వేరే వాళ్లకు నేర్పి వాళ్ళని కళాకారులుగా చేసి, ఇది సామాజికమైనది, ఈ దుబ్బు వాద్యము ఈ ప్రజలందరిది, తెలంగాణ వాళ్ళందరిది అని మనము దేశవ్యాప్తంగా చెప్పగలగాలి. దేశవ్యాప్తంగా దుబ్బుని మనము ఒక గొప్ప వాద్యంగా మనము చెప్పగలగాలి. ఈ దుబ్బు కళాకారుడు అతనిలో ఉండేటువంటి కళా నైపుణ్యాలను మనం వెలికి తీయాల్సి ఉంది. దీనికి నేను ఆర్టికల్ రాస్తూ ఏమన్నానంటే, ఏక సాంస్కృతిక సైన్యం. ఒకే కళాకారుడు సంచల రెండు ఒక జత బట్టలు, ఒక ధోతి వేసుకుంటాడు, దుబ్బు పట్టుకుంటాడు, దాంట్లో సంచిల గజ్జలు ఉంటాయి, పోతాడు. ఉంటే వరంగల్లో తక్కువ ఉన్నాయి కొమ్ము బూరలు, పోతాడు, కూర్చుంటాడు, కాలుకు గజ్జలు కడతాడు, దానికి కాలికి ఆ దుబ్బు పెడతాడు, కూర్చొని వాద్యం వేస్తూ కర్మకాండలు చేస్తూ రకరకాల కొలుపులను కూడా చేస్తూ ఎక్కడ తోచింది అక్కడికి ఆ మౌఖికంగా మహత్తరమైన గాన సంప్రదాయాన్ని వివిధ గతుల్లో పాడుతూ ఉంటే ఏ కళాకారుడు ఏ ఘంటసాలలు 100 మంది ఘంటసాలలు వచ్చినా అట్లా పాడలేరు. ఇవాళ మేము ధైర్యంగా సంతోషంగా చెప్పేది ఏంటంటే, అదే 20 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద ఇదే కాలంలో కిన్నెర వాద్యాన్ని తీసుకొచ్చాం. కానీ ఆ కిన్నెర వాద్యానికి కొంత గుర్తింపు వచ్చింది. వాళ్ళ పెద్ద వాళ్ళు చనిపోయారు. వాళ్ళ కథలు పాడేవాళ్ళు కొద్ది కథలు పాడేవాళ్ళే మిగిలినరు. కానీ ఇక్కడ ఈ కొలుపు కథ చెప్పేవాళ్ళు అమోఘంగా అన్ని చోట్ల ఉండడం గొప్ప విషయం. ఈ కథను మీరు మర్చిపోవద్దు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇది మనకు అన్నం పెడుతుందా లేదా అనేది ఆలోచిద్దాం. కానీ అన్నం కాదు, ఆత్మగౌరవాన్ని మాత్రం పెంపొందించేటట్టు చేసుకోవలసిందే. మనం ప్రభుత్వాలని తలదించి వాళ్ళ మెడలు వంచి మేమున్నాం రాబాయి, ఇక్కడ నీకు నీ వెంట ఉంటాము, నిన్ను ముందుకు కూడా కదిలించే శక్తి మా దుబ్బు వాద్యానికి ఉంది అని మనం చెప్పగలగాలి. మనం మాట్లాడగలగాలి. మనం మాట్లాడకపోతే ఈ కళారూపాలు మనం కేవలం మనమే కాదు, మన చుట్టుపక్కల కళారూపాలని కూడా బతికించాలని మనము నినాదం చేయాలి, మనము ప్రయత్నం చేయాలి, మనం ఉద్యమాలు కూడా చేయాలి. ఉద్యమం చేయడం తప్పు కాదు. అమ్మ అన్నం పెట్టకపోతే చిన్న కొడుకు కూడా అలిగి చూపిస్తాడు, మాట్లాడి చూపిస్తాడు, అది తలుపు సాటుకు పొయ్యి చూపిస్తాడు. వాడి అన్ని చేష్టలు ఎన్నున్నాయి. అవి మనం కూడా ఆ పిల్లవాడిలాగా మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని, ఇటు పౌర సమాజాన్ని, ఈ గంగపుత్ర సమాజం మీరు చాలా స్టేట్ వైడ్ సంస్థలు చాలా ఉన్నాయి, కానీ మీరు కాలనివ్వండి.
ఏమనివ్వండి అంటే మనం దుబ్బుల కళాకారులను మనం బతికించుకుందాం, వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే పారితోషికాన్ని మనం పెంచేటట్టు చేద్దాం, వీళ్ళని మన అర్తి బిడ్డలు, వీళ్ళని మనం కాపాడుకుందాం. ఈ కథ కాపాడబడితే మనకు ఆశీస్సులు ఉంటాయి, గంగమ్మవి, కనకదుర్గమ్మవి అని కూడా మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. విచిత్రం ఏంటంటే కనకదుర్గమ్మ ఉన్న ఆంధ్రాలో ఈ కనకదుర్గమ్మ కథ చెప్పేవాళ్ళు ఏ రూపంలోనూ ఎవరూ లేరు, మనమే ఉన్నాం, వాళ్ళకు కూడా మనమే ఉన్నాము. విచిత్రం ఏంటంటే ఆ కనకదుర్గమ్మ దగ్గరికి ఈ దుబ్బుల వాళ్ళు మరి కొన్ని ఆశ్రిత కులాలు కనకదుర్గమ్మ ఉత్సవ విగ్రహం ఉన్న గుడి కాకుండా పక్కన ఒక సొరికలో మూల విగ్రహం ఉన్నది, అక్కడికి పోయి మేము సాకబెట్టి వస్తాము అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే మన యాదగిరి గుట్ట దగ్గర కూడా నరసింహస్వామికి మూల విగ్రహం ఉన్నది. సొరికలో నరసింహస్వామి వెలిసిండు, కానీ గుడి మాత్రం ఇక్కడ కట్టిండ్రు. ఈ చరిత్రలు తెలిసిన వాళ్ళు కూడా మీరే, మీతోటి ఒక 10 రోజులు మేము ఇంటర్వ్యూ చేసి వాటిని గ్రంథ రూపంగా తీసుకొస్తే మా చరిత్ర ధన్యం. మేము అట్లా డక్కలి కళాకారుల పుస్తక జాంబ పురాణాన్ని తీసుకొచ్చాం మేము, కానీ అన్నీ చేయలేకపోయాం. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు. ఇంత కష్టపడి చేస్తే నాకు ఉద్యోగం వస్తుందా అని అడుగుతాడు మా పరిశోధక విద్యార్థి. మేము ఏం చెప్పాలి? రాదు మొట్టమొదట, కానీ అది చరిత్ర గతిని తిప్పే ప్రయత్నమే అవుతుంది తప్ప చరిత్రలో కలిసిపోయేది కాదు. చరిత్రని ముందుకు తీసుకుపోయేది కూడా మన సాంస్కృతిక రంగ చరిత్ర. కాబట్టి మిత్రులారా, మనం అర్తి బిడ్డలనొచ్చు, మనని తక్కువ చేసి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఉపకులాల వాళ్ళని, ఈ ఉపకులాలు అంటున్నా నేను ఎందుకంటున్నానంటే అర్తి కులాలు అడుక్కునేవాళ్ళు మా ఆత్మగౌరవం మాకు ఉండాలి, మాది మీరే చెప్పినారు కళాకారుల సంఘం మాది, మేము కళాకారుణ్ణి, నేను నీ ఇంటికి వస్తే నువ్వు లేచి నిలబడి నన్ను ఇంట్లోకి ఏది తోడుకొని పోవాలి, స్వాగతం చెప్పాలి, ఇవి తప్పదు. కళాకారుడికి ఆ అర్హత ఉంది, అతడు పుట్టుకతోనే ఆ అర్హతతోటి పుట్టాడని అతని జీవించడంలో కూడా ఈ కళా సమేతంగా అతడు పుట్టి పెరిగాడని మనము సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇది రాష్ట్ర మహాసభగానే నేను దీన్ని భావిస్తున్నా. ఎందుకంటే ఎన్ని కులాల వాళ్ళు పెట్టంగా మేము వచ్చి చూసి మాట్లాడినాము, కానీ ఇంతమంది ఇంత నిశ్శబ్దంగా ఇంత క్రమశిక్షణతో జరిగినటువంటి సభను మాత్రం నేను చూడలే. అటు మాట్లాడుతుంటాడు, అటు పోతాడు, మెట్లు దిగుతాడు, అటు పోతాడు, మళ్ళీ అటు ఇటు వస్తాడు, ఇక్కడ ఏంటో అది క్రమశిక్షణ, అది మీకుంది, చాలా సంతోషం. ఇంతటి పద్ధతి ప్రకారంగా దీనిని నడుపుతున్నటువంటి మిత్రులకి, ఆర్గనైజర్స్కి చాలా నేను కృతజ్ఞతలు చెప్తున్నా, అభినందనలు కూడా చెప్తున్నాను. కానీ వాళ్ళ కృతజ్ఞతలు అభినందనల కంటే ఇంకా 4 ఎక్కువేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే కళాకారుడు కొద్దిగా ఉండాలి, దాన్ని పోడగొట్టుకోమని అనట్లే, కానీ ఆ మైకంలో వినవలసిన మాటలు, చేయవలసిన పనులు చేయకుండా పోవద్దు. ఇవాళ ఇక్కడి నుంచి ఒక మెసేజ్ తీసుకొని పోవలసిందే, మనం ఒక సందేశం తీసుకుపోవాలి. దాన్ని మన మేనిఫెస్టోగా, కార్యక్రమంగా మార్చుకోవాలి. ఇప్పుడు తెలంగాణ యావత్తు కూడా ఈ కళా బృందాలని మీరు నెలకు 31 రోజు చేయండి. అది 28 రోజులున్నా 30 రోజులున్నా 31 రోజు మీరు పనిచేయండి. కానీ 2వ నెలలో ఒక 3 రోజులు ఒక దగ్గర, 3 రోజులు ఒక దగ్గర మనము వేదికనెక్కి మీరు ప్రజలకు చూపించండి మీ కళ.
మీది ఎందుకో లోపట్నే ఉంటుంది. ఆ కొలుపులు విధానము బయటికి రాణిస్తలేదు. ఆ చిందోడు వచ్చి దగదగలు కట్టుకొని ఎగురుతుంటే అది జనాలు అది దేశవ్యాప్తంగా పోతుంది. అట్లా పోనీ చాలా ఉన్నాయి. అట్లా అంత పోవాలని కాదు, కానీ మన అస్తిత్వాన్ని మనం చూపించాలి. చుట్టుపక్కల ప్రజలకి వివిధ సందర్భాలలో మనము మన వాద్యాన్ని వాయించి మన కొమ్ముని ఊది, కొమ్ము యొక్క దుబ్బు వాద్యం అన్న ఈ మధ్య తెలిసింది, కానీ దుబ్బు వాళ్లకు కొమ్ము బూరలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు కొమ్ము బూరలు అందాజా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? చేతులెత్తండి, ఒక్కసారి కొమ్ము బుర్రలు ఊది చూపించండి. అంటే మీ ఆ వాద్యము మీరు ఎలా ఊదుతారు? గోండువాడు కోయవాడికి ఉంటుంది, కానీ వాళ్ళది వేరు. మరి మీకైతే తెలిసిందో లేదో కానీ ఒక కరెంటు పాస్ అవుతున్నది. ఆ శబ్దము అది మామూలు కాదు. అది కోయలకు ఉంటుంది, గోండాయలకు ఉన్నది, ఇంకా 2-3 కులాలోళ్ళకు ఉన్నది కొమ్ము. కానీ ఈ వాద్యము ఇది ఊదే శక్తి, అది మామూలు శక్తి కాదు. అది ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని ఆపి అది మీదంటూ ఆ దమ్ము పట్టే విధానము చాలా గొప్పది. అది పిల్లలు కూడా నేర్చుకోవాలని నేను చెప్తున్నా. ఎందుకనండి, మేము దేశం కాని దేశము కర్ణాటక పెద్ద ప్రశ్న. అది వేరు, మళ్ళీ కోయలే, అవి కోయలే, మనవి కావు. అయితే మిత్రులారా, చెప్పేది ఏంటంటే, వాళ్ళు అక్కడ యక్షగానం వేసుకుంటారు. ఒక ఆయన మన లండన్ నుంచి వచ్చిండు, మాకు పరిచయం చేసిండ్రు, ఏదో చదువుకున్న వాళ్ళకి. మేము అడిగినాము, మరి మీరు సెలవులో వచ్చారా అని. కాదు, ఇందుకోసమే వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చాను అన్నాం అంటే, నా పాత్ర ఉన్నది యక్షగానంలో, నేను యక్షగానం వెయ్యాలి అన్నాడు. అంటే మీరు మరి అంత పెద్ద కంపెనీలో పనిచేసి ఇది ఇప్పుడు వేయగలరా అంటే, ఇది నా చిన్నతనం నుంచి నేర్చుకున్న, నా శరీరంలో కళ ఉన్నది, నా నోటిలో గాత్రం ఉన్నది, నా వేషభూషలు ఉన్నాయి, నాది సెట్ సెపరేట్గా ఉంటుంది, ప్రతి ఏడాది వస్తా అన్నాడు. మరి ఎందుకు అంటే, ఇది నాది, నా కళ, ఈ కళని నేను బతికించుకోవాలి కాబట్టి నేను వచ్చి దీన్ని నటించి నేను పోతాను అన్నాడు. మన యువతరానికి కూడా ఇక్కడ చూస్తే యువతరం తక్కువనే ఉన్నది, అంత పెద్దోళ్ళే కనిపిస్తున్నది. ఎందుకు నాకు ఒక సంతోషం ఉన్నది, యువతరం తక్కువ ఉన్నందుకు కొద్దిగా బాధగా ఉంది. ఆ యువతరానికి ఇది నేర్పండి. తమ్ముడున్నాడు అక్కడ, ఇంత నిష్ణాతుడివి కావాలి, మొత్తం కథని పుక్కిట బట్టి అవసరానికి అనుగుణంగా వాద్యాన్ని చెప్పుతూ గానాన్ని విసిరాలి, ఆ శబ్దాలని పలికించాలి. అది గొప్ప విషయం. అక్కడ సరస్వతి కూడా భయపడుతుంది ఆ శబ్దానికి. కాబట్టి మీరు ఆ యువకులకి కూడా నేర్పండి. మీరు ఇదే పట్టుకొని ఉండమని నేను అనట్లేదు, కానీ దీన్ని వదిలిపెట్టకండి అని మాత్రమే చెప్తున్నా. దీన్ని మీరు ఒక గొప్ప కళాకారుడిగా మీరు పనిచేసే, మీరు చదివే యూనివర్సిటీల్లో, మీరు పనిచేసే చోట మీరు మీ అస్తిత్వాన్ని మీరు వ్యక్తం చేయండి. తప్పనిసరిగా
వచ్చే ఏడాది వరకు ఒక 500 దుబ్బుల వాద్యాల్ని తయారు చేసి మీ పిల్లలకు మీ ఇంట్లో అద్దాల గదిలో దాన్ని దాచిపెట్టాలి. అది మాది, ఈ దుబ్బు వాద్యము, ఇది చరిత్ర కలిగిన వాద్యము, దీని వెనక మేము కళాకారులమని చెప్పడానికి మన ఇంట్లో ఒక అద్దాల పెట్ట తయారు చేసి దుబ్బు వాద్యాన్ని ఒకటి పెట్టాలి, ఒకటి మనం పట్టుకొని పోవాలి. ఇంట్లో పెట్టింది అందరికీ చూపించాలి, అది అందరిది. కథ చెప్పేవాడికి మాత్రం తనదంటూ వాద్యం ఉంచండి. కాబట్టి ఇది మిగిలాలే. ఒక్క వాద్యం బయటికి వస్తే ఒక లోకాన్ని సృష్టిస్తుంది, ఒక లోకానికి తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని దాచి పెట్టనవసరం లేదు. ఇది మనం బొరవిడుచుకొని కీర్తితో ఆత్మగౌరవంతో దుబ్బు వాద్యాన్ని ఊళ్ళో, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్రంలో, దేశంలో కూడా మనం వినిపించాలి. అది వినిపించే ప్రయత్నం కూడా చేద్దాము. మీ సహకారం ఉంటే, మిత్రులు ఇక్కడ ఉన్నారు, బాలకృష్ణ గారు, దేవేందర్ గారు, మిగతా నరసింహ గారు, పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళందరం కలిసి మేము మాట్లాడి ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాము. మీరు మీ సహకారాన్ని మీరు అందిస్తే సరిపోతుంది. మనం కళాకారులుగా ప్రపంచానికే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజెప్తూ, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, మన కథని కూడా పుస్తక రూపంలో తీసుకొస్తూ, మనం వందల రవీంద్ర భారతుల మెట్ల మీద కాదు, ప్రజల గుండెల్లో దుబ్బు మోగించే ప్రయత్నం చేస్తూ పోతే వాళ్ళే మనని చూసి గడగడ వణికేటట్టు చేసుకోవాలి. మనము మన వాద్యాన్ని, మన కథని, మన మౌఖిక సంప్రదాయాన్ని మనం పెంచి పోషించుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సభల్లో మేము చెప్తాం ఊరికే, కానీ ఇప్పుడు నిండు గుండెతో చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాం.